గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం ప్రజల మధ్యలో పనిచేసి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గెలిచిన సర్పంచ్ కూడా మనం చూసినాం. కానీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి, అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలి, గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం వర్ధిల్లేటువంటి సంకల్పంతో ఇవాళ మారుతా ఉన్నాయి. ఆ మార్పు బాగానే ఉంది. కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకు కొంత అడ్డంకే ఉన్నమాట వాస్తవం. అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతంలో 15 రోజులు 20 రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు. సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తాం పో బిడ్డ, ఎన్నిసార్లు వస్తావు బిడ్డ అని చెప్పి అంటారు. వాళ్ళు ఉదయం 4 గంటలకు దొరుకుతుంది ఎవరు, మధ్యాహ్నం పూట దొరుకుతుంది ఎవరు, సాయంత్రం పూట దొరుకుతుంది అని చెప్పి నా వార్డు మెంబరు నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరికి రాదు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇగో ఫలాని మా సారన్నకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిండ్రో, వాళ్ళని ఓట్లను అడిగిండ్రో, వాళ్ళకు సమస్యల పరిస్థితులు అని చెప్పిండ్రో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి మీకు ఆశిస్తున్నా. శ్రీహరి గారు ఎట్లాగో మంత్రిగా ఉన్నారు, నేను కూడా అడపదడప ఉంటా. మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే తప్పకుండా దృష్టి తీసుకురండి. కొన్ని డబ్బులతో పని అయ్యేటి ఉంటాయి, కొన్ని డబ్బులు లేకుండా కూడా పని అయ్యేటి ఉంటాయి. కాబట్టి మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ మా ముదిరాజు బంధువులు, పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ జెండాతో సంబంధం లేదు. ఇక్కడ ఒకటే సంబంధం, సర్పంచులకే కాదు పరిమితం. రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి. రేపు ఎంపీపీ మండల పరిషత్తుల మీద మన జెండా ఎగరాలి. జిల్లా జెడ్పీటీసీలను కావాలి, జిల్లా పరిషత్తులు కూడా కైవసం చేసుకోవాలి. ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు. మా శ్రీహరన్న గెలిచినటువంటి నియోజకవర్గంలో అత్యధికంగా జాతి ఓట్లున్నటువంటి నియోజకవర్గం ఆయన అదృష్టవంతుడు. ఇలా మక్కలు కానీ నారాయణపేట కానీ దాదాపు 45 నియోజకవర్గాలలో, ఈ రాష్ట్రంలో 45 నియోజకవర్గాల్లో మనం ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచేంత స్థాయిలో ఉంటుంది జనాభా. కాకపోతే రకరకాల కారణాల వల్ల ఎవరి బతుకులు వాళ్ళే, ఇవాళ వృత్తిలో బతికే వాళ్ళం కొంతమంది, తోటలు బట్టి బతికే వాళ్ళం కొంతమంది, రకరకాల పద్ధతిలో బతికినాం. కాబట్టి మనం ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం. కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న బాబున్నాడు, ప్రతి ఇంట్లో చదువుకున్న పాప ఉంది. ఒకప్పుడు ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ అని చెప్పేది అనుకున్నామో, ఇవాళ ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ కాదు. ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని గుడిసెలే కావచ్చు కాక, పేదరికంలో మగ్గచ్చు కాక, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరికి ఏం చేయాలో అదంతా కూడా ఆలోచించుకొని గుండెల్లో పెట్టుకున్న జాతి మన జాతి అని చెప్పి మనం చేస్తాం. కానీ దాన్ని కొంత వ్యూహం ఉంటుంది, ఆ వ్యూహం తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది,
అది కనుక లేకపోతే స్ట్రాటజీ లేకపోతే లౌక్యం లేకపోతే కేవలం శక్తి మాత్రమే సరిపోదు, ఇవాళ సంఖ్య మాత్రమే సరిపోదు. ఆ సంఖ్యను ఆ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్ కనుక మనం డ్రైవ్ చేయకపోతే, దాన్ని మనం తీసుకపోకపోతే ఫలితాలు రావనే విషయం మీకు తెలుసు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇవాళ ఇక్కడ నాకు నుంచి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ, జ్ఞానేశ్వర్ అన్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నా. కానీ ఇవాళ అందరికీ జమకూడడానికి ఒక కారణం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందాం, ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి? రేషమున్న జాతి, చైతన్యమున్న జాతి, సాహసమున్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేవి అని అనుకున్నటువంటి పరిస్థితులు ఉండొద్దు అని చెప్పి మీ సంకేతం ఏదైతే ఉందో, మీ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మనం ఇంకోని ద్వేషించడం వలన, ఇంకోని వ్యతిరేకించడం వలన మనం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. గింతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు గింత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చేష్టమై ఉంటా ఉన్నాం, ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య. కాబట్టి ఒక గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాం. దానికి ఒకరు చెప్పాల్సి అక్కర్లేదు, దానికి పెద్ద పాఠాలు కూడా అక్కర్లేదు, దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు. ఏమి చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎప్పుడు చేయాలనో అదంతా కూడా ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది అతి ముఖ్యమైనది, గ్రామీణ ప్రాంతాలను చూస్తా ఉన్నా. ఇవాళ చాలా గ్రామాలు చిన్న గ్రామ పంచాయతీ అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ 4,000 సొసైటీలు దాదాపుగా ఉంటే, 3,500 ఒకప్పుడు ఉండే, ఇక పెరిగి ఉంటాయి నాకు తెలిసి. ఓ 3,500 4,000 సొసైటీ కనుక ఉంటే ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీ అయిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది, దాని కింద ఇంకో గ్రామం ఉంటుంది. ఆ కింది గ్రామంలో మనవాళ్ళు ఉంటారు, పెద్ద గ్రామంలో మనవాళ్ళు ఉండరు. కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతున్నాయో, పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద మన హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 100% దాన్ని కట్టేసి చేసుకోవాల్సి ఎక్కడి నుంచి మనం చేస్తున్నాం. తాళ్ళు ఎక్కేవాడిది తాడి చెట్టు, చేపలు పట్టేవాడిది చెరువు. ఇవాళ నేను ఆ రోజు చెరువుల మరమ్మత్తు ప్రోగ్రాం చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన పెట్టిన నాడు. ఇవాళ చెరువుల మీద నీరుగానే మాత్రమే కాదు, చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు, చెరువుల మీద